మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ 17పై ఫోకస్ చేసినటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సెప్టెంబర్ 17 అనేది కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఇదే నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నారు. అదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ విమోచన అమృతోత్సవాల పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కేంద్రం. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి పూర్తి స్థాయిలో అధికారులు కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు, నేతలు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువైపు సిడబ్ల్యూసీ సమావేశాలు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ ఉన్నారు, విజయబేరి సభ నిర్వహిస్తున్నారు. మొత్తానికి పోటాపోటీగా తెలంగాణ రాజకీయాలను కూడా సెప్టెంబర్ 15 చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సెప్టెంబర్ 17 ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని మనం చెప్పగలం. ఒకవైపు బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. గత సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది, ఈ సంవత్సరం కూడా అధికారికంగా నిర్వహిస్తా ఉన్నది. ఈ సందర్భంగా అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసిన వారితో పాటు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని స్మరించుకుంటూ బీజేపీ కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు ఆ కేంద్ర మంత్రి ప్లస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి 1000 బైక్లతోటి హైదరాబాద్ నుంచి పరకాలలోని అమరధామం వరకు ఒక బైక్ ర్యాలీ నిర్వహించారు. అంటే తెలంగాణ నైజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన పోరాటాన్ని ప్రస్తుత సమాజానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో, అంటే పోరాటం యొక్క ప్రాముఖ్యత ఏంటిది, నైజాం అరాచకాలు ఎలా ఉన్నాయి, నైజాం ఎలా ఊచకోత కోశారు తెలంగాణ ప్రజలను, తెలంగాణ కోసం పోరాడుతున్న వారి పట్ల నైజాం ఎలా ఉక్కుపాదం మోపించారు అనే విషయాన్ని ప్రజలకు నాటి చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తూనే రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అజెండాను ఖరారు చేయడానికి కార్యోన్ముఖమైంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బహిరంగ సభ, అంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూనే తెలంగాణ విముక్తి దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్తూనే నిర్వహిస్తూనే అక్కడ అంటే సోనియా గాంధీ ద్వారా, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా కాబట్టి సోనియా గాంధీ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తామని, అందుకు సంబంధించి నగర శివారులోని తుక్కుగూడ ప్రాంతంలో దాదాపుగా 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది 17 సెప్టెంబర్. అంటే ఉదయం పూట ఇక్కడ బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం తుక్కుగూడలో జరిగేటువంటి సభలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన మాతగా ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ